మొన్న ఒక ఫస్ట్ టవర్ చూపెట్టాను, ఈరోజు మీకు సెకండ్ వాచ్ టవర్ చూపిస్తాను. అండ్ ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ చూడొచ్చు మా బామ్మర్ది, మా తమ్ముడు అండ్ వెనక మా వైపు ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం అయితే సెకండ్ వాచ్ టవర్ చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళి మనం చూస్తే మొత్తము మన ఖానాపూర్, కడము అన్ని విలేజ్ కనిపిస్తాయి. చాలా అంటే చాలా హైట్ లో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. చూడండి, తిరుమల కొండ కన్నా డేంజర్ అవుతుంది. మీకోసం ఇంత రిస్క్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మా వాళ్ళు ఎక్కుతుళ్ళు ఏరియా. చూడండి, ఇది ఒక గేట్ కూడా పెట్టారు. కవ్వల్ టైగర్ రిజర్వ్ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాకైతే వేస్తుంది. నేనైతే సందులోకి వెళ్ళి వెళ్తున్నాం. మా వాళ్ళు దమ్మత్తుంది, వాళ్ళు కూర్చున్నారు. మళ్ళీ మనం ప్రయాణం స్టార్ట్ చేద్దాము. ఎక్కదాం గుట్ట ఫస్ట్ ఆగి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం వెళ్దాము. ఓకేనా, రావలేదు. చూడండి, మనం థమ్స్అప్లో అయితే తాగేసినాం, అయిపోయింది. ఇక పోతున్నాం, మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాం. చూడండి, స్టార్ట్ చేసినాం, మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టినాం ఫ్రెండ్స్. చూడండి, మేమైతే వెళ్తున్నాం. ఇంత పెద్ద ఏరియా, గుట్టలు. కొంచెం మా కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, వెళ్తున్నాం. చూడండి, గుట్టను ఇలా కోసి అయితే ఈ రూట్ అయితే తయారు చేశారు ఫ్రెండ్స్. అయితే ఎక్కడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎర్రమట్టి మొత్తం చూసారుగా. చూడండి, అలసిపోయి అయితే చక్కగా కూర్చున్నాం. మరి టూ మచ్ హైట్ ఉంది, కాళ్ళు మొత్తం ఎక్కకపోతున్నాయి, పడిపిస్తున్నాయి. చూసారా, అమ్మో ఇప్పుడు బాగానే ఎక్కేసినాం. మళ్ళీ స్టార్ట్ అవుతాను కూర్చొని అయితే వాళ్ళు పోతులుగా. చూడండి ఫ్రెండ్స్, కొద్ది దూరంలో ఇదైతే చూడండి, వాహనాలకైతే ఎట్లా కయ్యలు కోసిందో ఇక్కడ. చూడండి, రూట్ మ్యాప్ 6 మ్యాప్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇదంతా జేసీబీతో ఈ రూట్ అయితే తీశారు. నుంచి ఇటు వచ్చేసినాం. చలో, చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫారెస్ట్, మొత్తం టోటల్ జంగల్. చూసారుగా, మీరు ఎప్పుడు కూడా చేసి ఉండరు ఇంత అడ్వెంచర్. చూడండి,
చూపెడుతున్నా. మా బావ మళ్ళీ అయిపోయి కూర్చున్నాడు. ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొన్ని నమస్తే మెల్లరా మెల్లమెల్లరా. చూడండి మేము అంత పైకి అయితే వెళ్ళాలి. ఇంకా చెంట్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. తగ్గు తెలుసలేదంటే వచ్చేవాళ్ళ కోసం అయితే పెట్టారు. చూడండి ఎంత దూరం ఉందో అంటే ఎక్కాల మొత్తం బండలు. చూసారా ఎలా ఉందో తోవ. ఓగో మొత్తం కొండ చీరియలు. అంత వర్షంకైతే ఇదంతా ఇలా అయిపోయింది. మొత్తం రాళ్ళు రప్పలు. చూసారా మొత్తం ఎట్లుందో. ఇంకెంత దూరం ఉందా. అమ్మ కొద్దిగా గాలి వస్తుంది ఫ్రెండ్స్. అగ్గో గుట్ట ఆల్రెడీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత ఫారెస్ట్ ఏరియాను. చూడండి మొత్తం చూసారా. నిల్చున్నారా పెట్టారు ఈడ. ఓహో ఇంకో టర్నింగ్. యూటర్న్ యూటర్న్ యూటర్న్. ఇంకొందా ఏం కిలోమీటర్ ఆడికెళ్ళిడికా కిలోమీటర్ అట. అన్నది కిలోమీటర్. ఎంత పెద్ద గుట్టలు. మనం కరెక్టే పోతున్నాం అసలు. మనకేం తప్పదు ఫ్రెండ్స్. ఎక్కువసేపు కూర్చుంటున్నాం, మాతో అయిపోలేదు. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో కూర్చున్నాం, మాతో అయితే లేదు. మళ్ళీ పోతాం. ఇప్పుడైతే ఇట్లా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఎండ బాగా బొర్రోడ్ చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హైట్ ఉంది. మగధీర సినిమాలో కానీ ఇంకే వేరే వేరే సినిమాలలో ఇది గుర్తు చూస్తుంది కదా, అంతకంటే మరీ దారుణంగా హైట్ ఉంది. నిట్టు ఉన్నది. నిజంగా ఎవరైనా మీ దగ్గర డబ్బులు బాగుండి ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటే ఈ యొక్క తెలంగాణ స్టేట్లో నిర్మల్ డిస్టిక్లో గంగాపూర్ అనే ఒక వాష రాను ఒంట్లో ఒక సుక్క లేకుండా అయిపోయిన నీళ్ళు అయితే. అండ్ ఎక్కడ అక్కడ మొత్తం పుల్లడిపోయింది. ఒక రాళ్ళు చూపెట్టు. మావాడు అక్కడ మా బావాడు ఉన్నాడు అక్కడ చూడండి. చాలా తెలివిగా ఉంటుంది. లాస్ట్ మళ్ళీ కొంచెం దూరం అయినాక కూకొని మళ్ళీ వేద్దాము.
ఓకే రైట్. ప్లీజ్ ఫ్రెండ్స్ మంచిగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ అగైన్. కానీ ఇక్కడ ఇద్దరు పడిపోతుంది. కొద్దిగా చల్లబడ్డది ఫ్రెండ్స్. సూర్యుడు కూడా మమ్మల్ని కనికరించిండు. చూసారా రూట్ ఎంత దారుణంగా ఉందో, మొత్తం బండలు. ఇది ఒకటే ఉన్న దగ్గర అంతే. ఇంకెంత దూరం ఉంది వెనకడ యూటర్న్ నేరం వచ్చు. ఇక్కడ మంచిగా చల్లగా ఉంది ఫ్రెండ్స్. అంతా గుట్టెక్కి అయితే మేము ఇడిదాకా వచ్చినాం. ఇడైతే ఇలా ఫ్లాట్గా అయితే ఉంది. బోర్డు ఉంది, బోర్డు కూడా చూపిస్తాను మీకు. ఎండాకాలం కదా అన్ని చెట్లు అయితే ఎండిపోయి ఉన్నాయి. వానాకాలం అయితే అంత జిబ్బు జిబ్బు ఉంటుంది. చూడండి ఇక్కడ బోర్డు అవుతుంది 2022 2023లో పెట్టారని. చూడండి ఫ్రెండ్స్, అటు ఇటైనా దగ్గరికి అయితే వచ్చేసినాం, వెళ్తున్నాం. ఇక ఇటైతే అంతా ఫ్లాట్ ఉంది, గడ్డి ఉంది. చూద్దాం. ఎస్ రెస్టింగ్ ప్లేస్ అని బోర్డ్స్ అయితే పెట్టారు. మా వాళ్ళు నడుస్తూ కనిపిస్తున్నాయి మీకు. చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఎక్కడ ఎక్కినాం కానీ ఎట్లా దిగుతామో కూడా అర్థమవుతలేదు. వాళ్ళు నడుపుతుళ్ళు. ఎట్టకేళ్ళకైతే దగ్గరకైతే వచ్చినప్పుడు ఏంటిది చూడండి, దగ్గరికి అయితే వచ్చినాం. మేమైతే సాహసం చేస్తాం కానీ ఫ్రెండ్స్ మీరైతే అస్సలు లేకండి, ఎందుకంటే అంత రిస్క్ ఉంది ఇక్కడ. చూడండి దగ్గరికి అయితే వచ్చినాం. అదే ఫ్రెండ్స్ వాచ్ టవర్. అదే బంగ్లా అయితే కట్టింది. చూడండి ఎంత బాగుందో వాతావరణం అయితే. చూడండి దగ్గరికి అయితే వచ్చేసింది. చూసారుగా టకేలకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి ఇడ చూసారు ఫ్రెండ్స్ ఇదంతా.
చూడండి లొకేషన్ ఎంత బాగుందో. చూడండి ఇక్కడ మంచిగా టేబుల్ అవుతుంది. ఇక్కడ ఒక లైట్ ఉంది, సీసీ కెమెరా కూడా ఉంది. సీసీ కెమెరా ఒకటి లైట్ అయితే కూడా పెట్టారు. ఇక్కడ చూడండి మన జంగల్ చూసారా, ఎట్టకేలకు ఎంత పై చేసాం మేము. చూడండి ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది. చూడండి ఒక టేబుల్, ఇది బంగ్లా. వచ్చినాం మా వాళ్ళు అయితే ఎక్కుతారు, మేము కూడా ఎక్కుదాం. ఇక చూడండి మేము కూడా ఎక్కుతున్నాం. చూసారా మొత్తం ఎట్లా కనిపిస్తుందో. లోపల బెడ్లు కూడా ఉన్నాయి. మొత్తం తాళం వేసేసిల్లు, రెస్ట్ తీసుకోవడానికి అయితే ఉంది. కానీ చూడండి ఎలా ఉందో. చూడండి లాస్ట్కి అయితే మొత్తం అయితే ఎక్కేసినాం. మామూలు బ్యాటరీ డౌన్, కొన్ని వాటర్ అయితే అవుతుళ్ళు. చూడండి ఇక్కడికి వెళ్ళి వ్యూ అయితే ఎలా ఉందో. ఇంకా వచ్చినప్పుడు మంచి ఫేస్బుక్ లో అప్లోడ్ చేద్దాం, యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం, ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్లోడ్ చేద్దాం. చూడండి ఎంత ఘోరం ఉందో. చూడండి మా మాటలు కూడా కరువైనాయి, ఎందుకంటే దొరికింది మాకు. చెప్పినైతే ఒక్కొక్కరికి ఫుల్ కాటుతాయి పాపం, తింటారు కాటులు. ఫ్రెండ్స్ చూసారుగా ఎట్టకేలకైతే మేము వచ్చినాం. మినిమం ఒక 10 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. 10 కిలోమీటర్లు అయితే గుట్టెక్కతే ఇక్కడికైతే మేము వచ్చేసినాం. మొత్తానికైతే సాధించిన అనుకుంటున్నా. చూడండి ఒక ఎవరెస్ట్ ఎక్కిన ఫీలింగ్ ఉంది మాకు. చాలా అండి, చూడండి మాకు కనిపిస్తుంది ఆ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ ఏరియా అంతా ఎక్కువ ఎట్లా అంటే చూడండి దిగుతున్నాం. ఇక దిగుతుందా? మంచిగా కూర్చోవస్తుంది. ఇక్కడ మంచిగా బెడ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం స్టఫ్ వేసుకున్నామంట, ఈ స్టఫ్ అయితే తింటాము. తినడానికి అయితే కూర్చున్నాం అందరం. కొద్దిసేపు తిని వెళ్తాం. ఇక మళ్ళీ స్టఫ్ తింటున్నాం. ఇక ఇక్కడ తిన్నాం, దిగుతున్నాం. మా వాళ్ళు కిందేమో సర్కస్ ఎత్తులు. డోర్లు అవుతున్నాయి. చూసారుగా ఎంత ఘోరంగా అన్ని. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఏదైతే. మేమైతే ఇక తిన్నాం, వెళ్తున్నాం. ఏం లేదు తిన్నా. చూడండి ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇది ఎలా ఉందో అంతా చూసారుగా. టేబుల్ అయితే సూపర్ ఉంది.
ఓకే ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి మన వీడియో. ఇలాంటి వీడియోస్ మా ఛానల్ ఎన్నో వస్తాయి. ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.